మేడం థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు టైం ఇచ్చినందుకు. ఈ మూడు ఒక చిన్న గిఫ్ట్ జడ్జిలకు కూడా. అంటే ఒకరికి పేరు పేరున నమస్కారాలు. ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ టు జడ్జ్ యూ యాక్చువల్లీ. మాకు చాలా కష్టమైంది జడ్జ్ చేయడం. సీరియస్లీ పీజీ ఎగ్జామ్ కూడా ఇంత డిఫికల్ట్ లేదేమో. అప్పటికి 2 times మేము రౌండ్స్ వేసి జడ్జ్మెంట్ తీసుకున్నాము. బట్ రాని వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడద్దు. ఎవ్రీవన్ పర్ఫార్మ్డ్ వెల్ యాక్చువల్లీ. And wherever they are, women always great. The first prize goes to 52 number. Yeah. I named her Sonam Singh, Sukanya, Ujjwala, Via Money. First prize 10,000. $10,000 cash prize. Padma, Anusha, Sangeeta, Rajalakshmi. రూపాయలు అనుకోబోతున్నారు కాబట్టి ఇంకొక మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి అందరికీ హ్యాపీ పొంగల్. ఎవ్రీ ఇయర్ ఇలా చేయాలి. అంటే కాంపిటీషన్స్ పెడితే మాకు కూడా చాలా బాగుంటుంది. చాలా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇంత బాగా అరేంజ్ చేసి స్త్రీలను ఉత్తేజపరిచి ఈ రంగోలీ కాంపిటీషన్ పెట్టి మినిస్టర్ని పిలిచి మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎప్పుడూ కూడా ఇలాగే చేయాలి అని చెప్పేసానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున అందరికీ కూడా మనిషికి తల వంచి నేను నమస్కరిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. వివిధ కాలేజీల నుంచి వచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక పిలిపించి నిన్న సాయంత్రం ఒక పిలిపి ఇవ్వగానే ఇంతమంది పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు చామకూర మల్లారెడ్డి గారి ఆశీస్సులతోటి ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తానని, అన్ని పండగ ఉత్సవాలను ఘనంగా జరిపిస్తానని, రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మా మహిళలకు, మా ఆడబిడ్డలకు మన నవీన్ రెడ్డి వాళ్ళ మదర్ కలిసి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మహిళలకు అందరు కూడా సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే మాదిరిగా మేడ్చల్ అంటేనే మా మహిళా సోదరులు, మా బిడ్డలు, ఆడబిడ్డలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ముగ్గుల పోటీ పెట్టి వాళ్ళకి మంచిగా ప్రైజ్ మనీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేందుకు కూడా కన్సల్టెంట్ ప్రైజ్ కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. దాని తర్వాత 26 జనవరి సంది నాది 50 years మ్యారేజ్ డే మార్చిలో, కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున మొత్తం మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్. ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి. ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ ప్రైజ్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే కదా నాది, దానికంతా కూడా స్పాన్సర్ నేనే. కాబట్టి మా ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు, ఎంపీగా గెలిపించారు, మినిస్టర్గా గెలిపించారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళకి అన్ని కూడా పండుగలకు కానీ, యువకులకు క్రికెట్ కానీ, ఇంకా చాలా ఉత్సవాలు ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటాం. కాబట్టి దానికి తోడు ఇప్పుడు మొత్తం ముగ్గుల పోటీల మా నవీన్ గారు బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఈరోజు మేడ్చల్ల ప్రతి మున్సిపాలిటీలో ముగ్గుల పోటీ జరుగుతుంది. మా నాయకుడు ఇప్పుడు ఇక్కడ ఈరోజు మేడ్చల్ మున్సిపల్ ఉందా, ఇప్పుడు తర్వాత గట్కేసర్, ఏదిలాబాద్, రాంపల్లి, రేపు మళ్ళా బోడుప్పల్, బిర్దాజ్గూడ, మళ్ళా పోచారం మున్సిపల్. ఇట్లా రోజు 4-5 మున్సిపాలిటీలలో ప్రతి ఒక్కరు మా లీడర్ అందరూ కూడా ముగ్గుల పోటీ పెడుతున్నారు పెద్ద ఎత్తున. 26 జనవరి సంది మొత్తం క్రికెట్ మ్యాచ్.
ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో, ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలు అయినాయి. ఇప్పుడు రేపు వచ్చే మాకు 3 మున్సిపాలిటీలు వచ్చినాయి. ఒకటి సోమవారం, ఒకటి ఎల్లంపేట్, మన అలియాబాద్, మన 3 చింతలపల్లి. 3 కూడా 69 కార్పొరేటర్ కౌన్సిలర్లు వచ్చారు. సాలిడ్ గా 1 సైడ్ గెలుస్తారు. ఇప్పుడు ఎవరి దమ్మేందో ఇక్కడ చూపించాలి. ఇప్పుడు మనం అర్థమైందా? ఇది ఛాలెంజ్. ఇది 3 మున్సిపాలిటీలు చైర్మన్ చేసుకునేది ఛాలెంజ్. హాయ్ అండి, నా పేరు పల్లవి. నేను ఇక్కడ కేఎల్ఆర్లో నివాసరాలని. సో ఇప్పుడు మనకి ఎవరైతే మెయిన్ పర్సన్ నవీన్ అన్న ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గులపోటీ జరుగుతుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన సంప్రదాయాలను మనం కాపాడుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన థీమ్ వేద్దామని చెప్పేసి నేను ఆలోచించాను. సో దానికి సంబంధించి నేను పల్లెటూరు వాతావరణం అంటే ఎలా ఉంటుంది, వాటర్ని ఎలా సేవ్ చేయాలి, చెట్లను ఎలా కాపాడాలి, దేశానికి రైతు వెన్నుముక కాబట్టి రైతుని ఎలా కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్ మీద నేను చేయడం జరిగింది. అలాగే మనకు అంటే ఇప్పుడు ఆడపిల్లల్ని కూడా చాలా అత్యాచారాలు అఘాయిత్యాలు అవుతున్నాయి కదా, దాని గురించి కూడా చైల్డ్ సేవ్ అని చెప్పేసి దాని గురించి కూడా నేను కాన్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న జనరేషన్లో చాలా రోగాలు వస్తున్నాయి కాబట్టి మనం హెల్దీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో దానికి సంబంధించి కూడా హెల్దీ ఫుడ్ తింటే హెల్దీ లైఫ్ ఉంటుంది, హెల్దీ హార్ట్ ఉంటుంది అని చెప్పేసి దానికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా నేను వేయడం జరిగిందండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ అన్నకి, కాలనీవాసులకు అందరికీ ధన్యవాదాలండి. అందరికీ హాయ్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతు ఎంత అవసరమో జవాన్ కూడా అంతే అవసరం. అది అందరికీ తెలియాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి కూడా. మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ రైతులు, వాళ్ళని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ దేశాన్ని మన సంక్రాంతి రోజున వీళ్ళందరినీ తలుచుకోవాలి, వీళ్ళిద్దరిని బాగా ఎక్కువగా. అందుకని వేసాను. నాకు చాలా సంతోషం ఉంది వేసినందుకు. ప్రైజ్ వచ్చినా రాకపోయినా చాలా హ్యాపీ. నా పేరు వేణు, ఎంఆర్ఆర్ కాలనీ. మాది ప్రాపర్ వచ్చేసి గుంటూరు విలేజ్, గొజ్వల్ గుంటుపాలెము. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. రామ మందిరం ఎందుకు వేయాలి అనిపించిందంటే హిందువుల కల కదా, అది మోడీ గారు తీర్చారు. దాని సందర్భంగా అయోధ్య వేశాను. జై శ్రీరామ్ తరపున జై శ్రీరామ్ అని రాశాను. దానికి వెలుగు రావాలని దీపాలు పెట్టాను. అండ్ సంక్రాంతికి అందరికి సంబంధించి కైట్, ఫైర్, పాల పొంగు అన్ని పెడుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు.